అస్మద్గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మొన్న వ్యూహలక్ష్మి అమ్మ మహామంత్రం గురించి ఒక వీడియో చేశాం కదా. 2 కోట్లు కలిసి వచ్చింది అని, ఇంకా చాలా చాలా మిరాకిల్స్ జరిగాయని. దాని గురించి చాలామంది కింద కమెంట్స్ రూపంలోనూ, అలాగే డైరెక్ట్గా నా మొబైల్ నెంబర్కి మెసేజ్ రూపంలోనూ కూడా ఎన్నో రకాలైనటువంటి సందేహాలు అడిగారు. ఆ సందేహాలకి సమాధానం చెప్తాను. తర్వాత ఈ వీడియో పూర్తిగా చూడండి. దీంట్లో ఒక బెస్ట్ ఆఫర్ కూడా ఉంది. మీ అందరికీ నచ్చే, మీరందరూ ఎంతో ఎదురు చూసేటటువంటి ఒక ఆఫర్ ఉంది దీంట్లో. అంటే ఫ్రీ బుక్ ఆఫర్ అనుకోండి, అది కూడా చెప్పేస్తాను. అది ఎలా పొందాలి అన్నది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. పూర్తిగా చూడండి. సందేహాలు కూడా నోట్ చేసుకోండి. నేను అందరి సందేహాలు కూడా ఈ బుక్లో రాశాను నేను. దానికి సమాధానాలు చెప్తాను. మొట్టమొదటి సందేహం ఏంటంటే, 108 సార్లు రాయాలి అన్నారు కదా, 108 రాయాలా అని చెప్పారు. అది ఆ వ్యూహలక్ష్మి మహామంత్రం అనే బుక్లోనే క్లియర్గా ఇచ్చేశారు. 108 సార్లు అంటే ప్రతిరోజు 108 సార్లు చొప్పున 11 రోజులు రాసుకునేలాగా బుక్ డిజైన్ చేశారు. అయితే మీరు ఒక సంకల్పంతోటి, మీరు ఒక కోరికతోటి గనక చేసుకునేటట్లయితే సంకల్పం చెప్పుకుని ఆ కోరిక తీరాలని చెప్పి బుక్ రాసుకుంటారు. అదొక పద్ధతి. లేదండి మాకు అలా ఏమి లేదు, కోరికలేం లేవు, మాకు బాగుండాలి, ఇంట్లో ఎప్పుడు కూడా ఆర్థికమైన సమస్యలు ఏమి ఉండకూడదు అని చెప్పి రాసుకుంటున్నామంటే అది మీ ఇష్టం. మీరు శుచి శౌచాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అలా శుచి శౌచాన్ని పాటిస్తూ మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఉదయం రాయాలా, సాయంకాలం రాయాలి. ఉదయమైనా రాసుకోవచ్చు, సాయంకాలం అయినా రాసుకోవచ్చు. ఉదయం రాసుకున్నా, సాయంకాలం రాసుకున్నా, ఎప్పుడు రాసుకున్నా ఫలితం ఉంటుంది. కాకపోతే మీరు ఒక టైం పెట్టుకోండి. ఉదయమైనా ఆ టైంలో రాయండి, సాయంకాలం అయినా ఆ టైంలో రాయండి. మీ ఇష్టం. ఒకటే రూల్, శుచి శౌచాన్ని పాటించండి. తర్వాత వెంకటేశ్వర స్వామి వారి యొక్క గుళ్ళోనే రాయాలా, లేకపోతే లక్ష్మీదేవి యొక్క గుళ్ళోనే రాయాలా, ఇంట్లో రాయకూడదా? ఇంట్లో రాసుకోవచ్చు. అవకాశం ఉంటే మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందా, లక్ష్మీదేవి యొక్క గుడి ఉందా, అక్కడికి వెళ్ళి రాసుకుంటే ఫలితం బాగుంటుంది. గుళ్ళో పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ కోరికకి తగిన ప్రతిఫలం వెంటనే అందుతుందనమాట. అలాగే నాన్ వెజ్ తినచ్చా? నాన్ వెజ్ తినకూడదండి. ఖచ్చితంగా ఏ దైవ కార్యక్రమాలు చేసినా, ఏ దైవం యొక్క లేఖన పుస్తకం రాసుకున్నా నాన్ వెజ్ తినకూడదు. రాసాక బుక్ ఏం చేయాలి? పుస్తకం ఏం చేయక్కర్లేదు, మీ దగ్గర అట్టే పెట్టుకోండి. మీ ఆ వైబ్స్, ఆ ఎనర్జీ అంతా బుక్లో ఉంటుంది కాబట్టి అది మీ దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర పెట్టుకుంటేనే మీకు చాలా ఉపయోగం. అలాగే పుస్తకం ఎక్కడ కొనుక్కోవాలి అనేది నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను. అది కూడా ఎందుకంటే కొత్తగా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం కూడా నేను కొన్ని వివరాలు చెప్తూ ఉంటాను. వాళ్ళకి మళ్ళీ మళ్ళీ పాత వీడియోలు చూసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పి, అందుకని కూడా. తర్వాత స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే దాంట్లోనే అన్ని వివరాలు ఉంటాయి. అయితే ఈ వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క బుక్ చాలా వెరీ పవర్ఫుల్ అని చెప్పాను కదా. చాలామంది కింద కమెంట్ బాక్స్లో ఏమని రాశారంటే, ఇది ప్రమోషన్ కోసం చేస్తున్నారు, వైట్ పేపర్ మీద కూడా రాసుకోవచ్చు, వైట్ బుక్ మీద కూడా రాసుకోవచ్చు కదా. రాసుకోవచ్చు, ఎవరు రాసుకోవద్దన్నారు? మేము గతంలో చాలా వీడియోల్లో కూడా చెప్పాము రాసుకోండి అని. మరి మీరు రామకోటి, లలితాకోటి, అలాగే గోవిందకోటి ఇవన్నీ పుస్తకాలు ఎందుకు కొనుక్కుంటున్నారు? ఇంట్లో వైట్ పేజీ బుక్ మీద మీరు రాసుకోవచ్చు కదా గళ్ళు కొట్టుకుని. మరి బయట బుక్స్ ఎందుకు కొనుక్కుంటున్నారు? పుస్తకాలు కొనుక్కోవసరం లేదు కదా. అది కూడా డబ్బులే కదా అవి కూడాను. మీరు చక్కగా ఇంట్లోనే బుక్ పెట్టుకొని రాసేసుకోవచ్చు కదా. అంటే అలా ఎందుకు ఇలా చెప్తారు అంటే, మనం కొనుక్కున్న బుక్‌లో చక్కగా వాళ్ళే గీతలు కొట్టి, ఆ తప్పులు పోకుండా ఆ మంత్రాన్ని పైన ఇచ్చేసి, కింద ఆ మంత్రం రాయడానికి తగినటువంటి ఖాళీలు ఇచ్చి, నీట్‌గా అంటే మనం మామూలుగా వైట్ పేజీ మీద రాసామనుకోండి, ఒకటేమో కాశీ వెళ్ళిపోతే, ఒకటేమో రామేశ్వరం వెళ్ళిపోతుంది రైటింగు. అందుచేత అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా సరైన పదజాలము, సరైన ఉచ్చారణ కలిగేలాగా ఆ పదాలు అక్షర దోషాలు లేకుండా రాస్తారు. గళ్ళు వాళ్ళే కొట్టేస్తారు. నీట్‌గా ఉంటుంది పుస్తకం. పేపర్ క్వాలిటీ బావుంటుంది. ఇవన్నీ మనం చేయక్కర్లేదు. లేకపోతే వైట్ పేపర్ మీద రాసుకుందాం అనుకోండి, అవన్నీ మనం చేయాలి. లేదండి మేము వైట్ పేపర్ మీద రాసుకుంటామని అంటే, ముందర ఒక మంత్రాన్ని మీరు తప్పులు లేకుండా పైన రాసుకోండి. రాసుకొని నీట్‌గా గీతలు కొట్టుకొని, ఆ గీతల్లోనే రాయడానికి ప్రయత్నం చేయండి. అలా మీరు ఎన్ని సార్లు రాసుకున్నా చాలా మంచి ఫలితం. మీరు రాయండి. రాసి దానివల్ల మీకు ఫలితం వచ్చిందనుకోండి, కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలా కామెంట్ చేశారనుకోండి, మీ మీ ఇన్‌స్పిరేషన్‌తో ఇంకొంతమంది చక్కగా వైట్ పేజెస్ మీద రాసుకుంటారు కదా. కాకపోతే గీతలు కొట్టి, శ్రద్ధగా, భక్తితో ఆ గీతలు వంకర పోకుండా నీట్‌గా చక్కగా రాసుకునేంత అంతటి అవకాశం ఉండకపోవచ్చేమోనని ఇలా పుస్తకం డిజైన్ చేయడం జరిగింది. అది మీ ఇష్టం అనుకోండి.
ఇంకొకటి ఏంటంటే పుస్తకం చాలా కాస్ట్లీ అంటారు. మనం ఏదన్నా ఒక చీర కొనుక్కోవాలనుకోండి, అది చాలా కాస్ట్లీ అనుకోండి. కాస్ట్లీ అన్నా కూడా పలానా ఫంక్షన్‌కెళ్ళాలి. మన ఇంట్లో ఫంక్షన్‌కెళ్ళాలి. అయ్య బాబోయ్! ఆ చీర కట్టుకోకపోతే మన పరువు తక్కువ, మనకి బట్టల స్టేటస్ పోతుంది. అది ఇది రకరకాల కారణాలు చెప్పుకొని ఎంత కాస్ట్ అయినా సరే ఆ చీర కొనేసుకుంటాం గదా! ఆ చీర మహా కట్టుకుంటే 2 సార్లు కట్టుకుంటాం, 3 సార్లు కట్టుకుంటే 2, 3 ఫంక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత అదేమో నలిగిపోతుందో, చిరిగిపోతుందో ఇంకోటో. కానీ మరి మీరు ఈ పుస్తకాన్ని ఇలా రాసుకున్నట్లయితే, ఈ మంత్రంతో సహా రాసుకున్నట్లయితే దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఆ చీర కొన్న ఖరీదు కంటే కూడా ఎక్కువగానే ఉంటుంది కదా! సో, కాస్ట్‌లీ అంటే ప్రతీదీ కాస్ట్‌లీయే. మనం కాస్ట్‌లీ అని చెప్పి కూరగాయలు కొనుక్కోవడం మానేసామా? కాస్ట్‌లీ అని చెప్పి ఉల్లిపాయలు కొనుక్కోవడం మానేసారా? అలాగే కాస్తలో కాస్త మన కష్టం తీరాలి. మనకి ఫలితం రావాలి. మనము బావుండాలి. మన ఇంట్లో ఈ చికాకులవి ఉండకూడదు. కొంచెం కాస్ట్ పెట్టైనా సరే మనకి ఒక రూ. 1000 పెడితే 10, 15,000, 20,000 కలిసొస్తోంది అంటే రూ. 1000 పోయినా పర్వాలేదు కదా! అలా అనుకోండి. కాకపోతే ఒకటి అమ్మవారి విషయంలో మాత్రం మనం ఏ రకంగాను పీనాసితనం చూపించకూడదు. ఉదారంగానే ఉండాలి. మీరిచ్చే ప్రతి పైసా ఒక ధార్మికమైనటువంటి ఒక యజ్ఞానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దానివల్ల వచ్చే పుణ్యం కూడా మీ ఖాతాలోనే పడుతుంది కదా! అది కూడా మీకొక పుణ్యకార్యమే. అయితే నేను మీకొక ఆఫర్ అని చెప్పాను కదా! ఎవరైతే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్‌కి మెసేజ్ పెట్టి, మెసేజ్ ద్వారా మీరు ఈ వ్యూహలక్ష్మి పుస్తకాన్ని గనక ఎవరైతే కొనుక్కుంటారో, ఆ కొనుక్కున్న వాళ్ళకి లలితా సహస్రనామ స్తోత్ర లేఖన పుస్తకం ఫ్రీగా అందివ్వబడుతుంది. అది కూడా ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ పెట్టాలి. తర్వాత ఆ బుక్ తీసుకోవాలి. ఈ వీడియోకి స్క్రీన్ షాట్ పెట్టిన మొట్టమొదటి 5గురికి మాత్రమే. మొట్టమొదటి 5గురికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క లేఖనా పుస్తకాన్ని కొనుక్కునే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ పెట్టి, ఆ వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క పుస్తకం కొనుక్కున్న వాళ్ళకి ఆ పుస్తకంతో పాటు లేఖనా పుస్తకం లలితా సహస్రనామ స్తోత్రం యొక్క లేఖనా పుస్తకం ఫ్రీగా ఇవ్వబడుతుంది. అది కూడా మొట్టమొదటి 5గురికి మాత్రమే. అది స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి మాత్రమే పెట్టండి మెసేజు. సరే పుస్తకంలో రాయాలా? చూడండి చాలా మంది కామెంట్స్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఎంత సంస్కారవంతంగా పెట్టారో కామెంట్స్. ఈ కామెంట్స్ పెట్టడం వల్ల మీకు ఇదే నేర్పారా సంస్కారం మీ ఇంట్లో? మీ పేరెంట్స్ ఇలాగే మీకు సంస్కారం నేర్పారా? మీరు ఒక అమ్మని నన్ను అమ్మ అని పిలుస్తున్నారు అందరూను. ఒక అమ్మననే మాటలు ఇవేనా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ విమర్శ చేసుకోండి. అంటూ పూర్తి వీడియో చూడకుండా మాత్రం కామెంట్ పెట్టొద్దు. ముందు మీరు మంత్రం చెప్పండి సోదంతా ఎందుకు? సోది వినకపోతే మానేయండి. మీరు వీడియో చూడమని నేనేం మిమ్మల్ని రిక్వెస్ట్ చేయలేదు కదా! వీడియో చూడడం మానేయండి. మీకు ఈ వీడియో చాలా మంది జీవితాలలో ఎంతో మందికి కన్నీరు తుడిచింది ఈ మంత్రం. అందరికీ ఉపయోగపడాలి అని చెప్పి సదుద్దేశంతో మాత్రమే ఈ వీడియోలు చేయడం జరుగుతోంది. అమ్మవారు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్న సదుద్దేశంతో మాత్రమే. కాబట్టి అమ్మ నేర్పిన సంస్కారాన్ని ఇలాంటి కామెంట్స్ ద్వారా మీరు బయట పెట్టకండి. అందరిలోనూ కూడా మీరు అమ్మవారిని చూసుకోండి. అలా చూసుకున్నప్పుడు ఇలాంటి కామెంట్స్ మనకి రావు. చేయండి. గుర్తుంచుకోండి వ్యూహలక్ష్మి మహామంత్రం పుస్తకం కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే లేఖన పుస్తకం ఫ్రీ. అది కూడా ఈ వీడియో ఉన్నటువంటి స్క్రీన్ షాట్ పెట్టాలి. పెట్టిన వాళ్ళకి మాత్రమే వ్యూహలక్ష్మి పుస్తకం కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే కేవలం 5గురు అంటే 5గురికి మాత్రమే ఫ్రీ బుక్ అందజేయబడుతుంది. లలితా సహస్రనామ స్తోత్ర లేఖన పుస్తకం ఫ్రీగా. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.